కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన ఆవిర్భావ సభకు 183 కోట్లు ఎక్కడివి? విజయసాయిరెడ్డి మాటలకు గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్. రైతులకు చంద్రబాబు శుభవార్త. పలేకల్లు గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ బంగారు అవ్వదేవర మహోత్సవం. 48 గంటల్లో జనసేన ఆవిర్భావ సభకు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రశ్న. అసలు ఇది జనసేన సభ, తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. బిందెల్లి చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే బిందులో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు. దత్తపుత్రుడని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అసలు ఈయన దత్తపుత్రుడా? దత్తత చేసుకోకముందు ఒక పామే పుత్రుడిగా వచ్చాడా? ఇప్పుడు పామై కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ. బీహార్కి ప్రత్యేక నిధులు 2 లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు 10% ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణే మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని. ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, లేదా ఆయన కొడుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి, ఈ ఎలక్షన్ల ముందు నేను మరలా బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు, నిధులు తేనివ్వలేదు, అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా, కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా. మీరు ఎంతకాలం పామును పోషిస్తారు? పాలేసి డబ్బులు ఇచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి? మిమ్మల్నే మింగినంత 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? మీదా కాదా? ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కొండి. మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు 18 సీట్లు గెలిచి 2009లో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో, 2011లో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాం. మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిడిని బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యుండి 95 నుంచి 2004 వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే 9 నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా 2-3 సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి. ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా? అవసరమైతే జైలుకి వెళ్ళండి, కానీ న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చేయొద్దా? కష్టపడొద్దా? నేను పవన్ తమ్ముడిని ఓ ప్రశ్న అడుగుతున్నాను. నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాట మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు. మరి 1 కోటి మందికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నారు.
మరి 3,000 అయ్యి 20 లక్షల ఉద్యోగాలు అయ్యి 1 కోటి మంది ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడివి కాదా? కుటుంబంలో ఉన్న 3 అయితే 45,000, 6 అయితే 90,000. ఇస్తానని మాట ఇచ్చారు, తల్లికి వందనం అని. ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు. మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ని నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు గనుక మరి పవన్ కళ్యాణ్నే మీరు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు, ప్రత్యేక హోదా తీసుకురా, బీహార్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చుదాం. రైతు బంధు ఇద్దాం, రైతులకు రుణమాఫీ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం. ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే మేల్కొండి. రాష్ట్రం కొరకు, దేశం కొరకు నాతో చేతులు కలపండి. అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్తే సెంటర్లో ఏమన్నా ఫండ్స్ ఇస్తారండి, ఏదో వస్తాయా ఆంధ్రప్రదేశ్ అంటే మీతో కలవమంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఎందుకు? ఫండ్స్ వస్తే, ప్రత్యేక హోదా వస్తే, రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే, ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు, జనసేనకి ఫ్యూచర్ లేదు, మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. 9-10 నెలల్లోనే జనసేన టీడీపీ నుంచి బయటకు వచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని మరలా అప్పుడు 2019లో బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో పొత్తులకు పెట్టుకున్నప్పుడు ఘోరంగా చంద్రబాబుని, లోకేష్ని, మోదీని పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు, ఈసారి మోదీని తిట్టాడు. మోదీతో ఉంటాడు, చంద్రబాబుని తిడతాడు, టీడీపీని తిడతాడు, తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం. లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్? మోదీతో టీడీపీని కలిపిందే పవన్ కళ్యాణ్ కదా, నేను కాదు. దానికి ఒప్పందాలు ఒప్పుకొనే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత. 2, ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదట ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయనకు మొండిజాయి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్న అయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు, చంద్రబాబు ఇచ్చాడు. ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి. నేను 2008 నుండి క్లియర్గా చెప్తున్నాను, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ కుల కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు. అప్పుడు చిత్తుగా ఓడించారు 2009లో, ఇప్పుడు మరలా 2019లో చిత్తుగా ఓడించారు జనసేనని. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి తన పోస్టు, తన పొజిషన్, తన ఫ్యూచర్, రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం. 10 లక్షల కోట్ల అప్పు. కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్గా 20 మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి, ప్రతి 50 మందికి ఒక. సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో, ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే, ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు
లేకపోతే ఆ క్వార్టరీలో లేనోలో మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? ఒప్పుకుంటారా? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే, ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎవరి మనసు తిరిగింది? ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకుల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకుల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి, లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే, వారు మాట్లాడినప్పుడు, ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే, అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది, లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది నాకేం తెలుసు? నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. మరి నేను ఎప్పుడు వినలేదు ఆ డైలాగ్. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు, వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక పరిణామాలు చూసాం. గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం. చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకోటి వారు ఏదో మాట్లాడితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి వారందరూ, నేను ఎవరో ఒకరి గురించి మాట్లాడలేదు. మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా అధికారంలోకి వచ్చుంటే ఇది జరిగేదా? 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే, ఈ గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు వెళ్ళిపోయేవారా? వెళ్ళిపోయినటువంటి వారు ఈ రకంగా మాట్లాడేవారా? ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేవారా? ఈ పరిస్థితులన్నింటినీ కూడా లేవనెత్తేవారా అనేటువంటిది ఒకసారి మనం మనస్సాక్షిని అడుక్కోవాలి. నేను ఏ ఒక్కరి గురించో నేను మాట్లాడలేదు. సహజంగా రాజకీయ పరిస్థితుల గురించి నేను ప్రస్తావిస్తూ ఉన్నా. సో వెళ్ళిపోయినటువంటి వారు ఇంతకంట ఇదిగా మాట్లాడతారనుకోవడం మా అమాయకత్వం, మీ అమాయకత్వం. అదే సార్, అసలు వ్యవసాయం చేసుకుంటాం అంటారు కానీ ఒకవైపు మీకు సాయం చేసేటట్లే కనిపిస్తున్నారు, ఇంకోటి అంటారు. మీకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కోరుకుంటున్నారట కదా? ఎవరన్నారు? నేను అది వినలేదు. అదే ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో అన్నట్టుగా చూసాను. అదే నేను ఇందాక కూడా చెప్పింది అదే. ఢిల్లీలో వారు మాట్లాడినటువంటి మాటలకి నిన్న విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం కనబడింది అనేటువంటిది నా అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ సరే, ఈ క్వార్టరీ గురించి కానీ, లేకపోతే ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు మనం కూడా ఆ స్థాయిలో మనం పనిచేసాం కదా, ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా. ఒకవేళ నిజంగా నిన్న వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు? ఈ ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి క్వార్టరీ అనేటువంటి మాట్లాడారో, లేదా పూజారులు అనేటువంటి మాట్లాడారో, మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా. మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పుంటాం, మనం ఏం చేసుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంతకంట
బెటర్గా మాట్లాడతారు, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు అనేది నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు, రాజకీయమే చేయబోతున్నారు అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది. ఆయన అయితే వ్యవసాయం చేయబోడు, ఆయన రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది. అతని కారణంగానే ఉత్తరాంధ్రలో నువ్వు నేను ఓపెన్ హార్ట్ పెట్టుకున్నాను చెప్పండి. ఉత్తరాంధ్రలోని పార్టీకి 2 స్థానాలు వచ్చాయి, అందుకే అనుకోవచ్చా పార్టీ భ్రష్టపడ్డానికి కూడా అతనే కారణమా ఉత్తరాంధ్రలో? మొన్న చంద్రబాబు నాయుడుకి 2019లో 23 స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష హోదా సరే, ప్రతిపక్ష హోదా రావచ్చు, ఓట్లు ఎన్ని వచ్చాయి చూసాం, అన్నీ జరిగాయి. సరే పక్కన పెట్టి ఇవన్నీ ఏదేమైనప్పటికీ ఎన్ని సీట్లు వచ్చాయి, ఏది వచ్చాయి అనేటువంటి పక్కన పెట్టేస్తే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా. రాజకీయాల్లో అందులోని ప్రజాస్వామ్యంలో ఎప్పుడు అధికారం అనేటువంటిది మనతో ఉండిపోదు కదా. ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం, సరే జరిగినటువంటి పొరపాట్లు ఏమనంటే సరిదిద్దుకుంటాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు చెప్పుకుంటాం, మళ్ళీ అవకాశం ఇస్తారు ప్రజలు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి రాత్రిపూట పగలు వస్తుంది, పగలిపోతే రాత్రి వస్తుంది. దాని గురించి ఎక్కువగా మనం ఆలోచన చేసి దాని గురించి పొరపాటు చేసుకొని అమ్మో అధికారం పోయింది కదా. ఇప్పుడు సొసైటీలో కూడా ఏమైపోయిందనంటే, అంటే రాజకీయాల్లో మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒకటి కూటమి అనుకో, ఆ 3 పార్టీలు కలిపి ఒకటి. గ్రామాల్లో కానీ మధ్య మనం చూస్తున్నాం రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఉంటే, తెలుగుదేశం పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలు ఒక వర్గం ఉంటే, అధికార పార్టీ వర్గం ఒకటి తయారైంది కొత్తగా. అంటే వాళ్ళకి పార్టీలతో పని లేదు, ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ. ఇది అధికార పార్టీ బ్యాచ్ ఇది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఇంకా వాళ్ళు అంటే ఒక సెకండ్, ఒక నిమిషం మనం అధికారం లేకుండా ఉండలేము అనేటువంటిది. అంటే వాళ్ళు ఫైటింగ్ నేచర్ కానీ, లేకపోతే ఫైట్ చేయాలనేటువంటి తపన కానీ, లేకపోతే ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రతిపక్షం చూడాలనేటువంటి ఆలోచనలు కొంతమందికి ఉండవు. అందుకనే గడిచినటువంటి 9 మాసాలుగా అనేక మంది ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారు అనేక కారణాలు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతిదానికి ఏంటి వాళ్ళకి ఉన్నటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని బూచికిని చూపించి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం. సరే ఇంక వెళ్ళిపోయినప్పుడు వేరే ఎంతకంటే ఇదిగా మాట్లాడతారని కూడా మన అమాయకత్వం అంతే. కాకినాడ సీఫుడ్ వ్యవహారంలోని సుబ్బారెడ్డి కుమారుడి పాత్ర ఉందని చెప్తున్నారు. తనకి ఏ పాపం తెలియదు అంటారు మీ మాజీ ఎంపీ. సరే ఏది ఉన్నా ప్రభుత్వం వాళ్ళది. ఎవరి పాత్ర ఉంది, ఎవరున్నారు, ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు నీకు ఉన్నాయి కదా, నీతో పాటు ప్రజలకి ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళదే కదా, 9 మాసాలుగా ఉంది కదా, ఎంక్వైరీ చేయమనండి, ఎవరు తప్పో తేల్చమనండి. నేను వచ్చి చెప్పేస్తాను 4 పేర్లు. మొన్న ఏదో ఒక ఇష్యూ అయింది, అందులోని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నారని చెప్పి నేను చెప్పేస్తాను, అయిపోద్ది, నిజం అయిపోద్దా? లేకపోతే ఇంకొకరు ఉన్నారు, సరే ఎవరు, అందుకనే ఎంక్వైరీ చేయమంటున్నాను. నేను కానీ మా పెద్దలు సత్యబాబు గారు కానీ అనేక సందర్భాల్లో ఈ వేదికల మీద మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం. మా మీద అనేక ఆరోపణలు చేశారు, మా ప్రభుత్వం మీద చేశారు, ఆ రోజు మా మీద చేశారు, వ్యక్తిగతంగా చేశారు. ఎంక్వైరీ చేయండి. పార్టీ మీరే అధికారంలో ఉన్నారు కదా. ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేయడం వేరు, అధికార పార్టీలో ఉండి ఆరోపణలు చేయడం అనేటువంటిది అమాయకత్వం. కేవలం రాజకీయం, ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, ఏదో రకంగా రాజకీయంగా మా క్యారెక్టర్స్ని అసాసినేట్ చేయాలనేటువంటిది వారి తపన. మా లీడర్ దగ్గర నుంచి ఎప్పటి నుంచి మొదలైంది, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటిది మొదటి నుంచి మొదలైంది. అది కొనసాగుతూ వస్తుంది. అది పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు ముందు బొరజల్లేస్తే వీళ్ళే తుడుచుకుంటారు కదా అనేటువంటి అభిప్రాయం వరకు ఉంది. ఈ పరిస్థితుల మధ్య వీరి తాలూకా ఆలోచనలు అంతకంటే గొప్పగా ఉంటాయి అనుకోవడం అనేటువంటిది మరి వారి అమాయకత్వం అనుకోవాలా, మా అమాయకత్వం అనుకోవాలా అనేటువంటి వారు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు వరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీతో మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి అంతా చెప్పాను, నువ్వు రాకముందు అంతా చెప్పాను, మళ్ళీ నువ్వు సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. సేమ్ చెప్పు, నేను కొత్తగా ఉంటే చెప్పు, మళ్ళీ రిపీట్ చేయలేను. నువ్వు ఇంకేదైనా ఉంటే చెప్పు, కొత్తగా అడిగి చెప్తాను. ఓకే, ఎవరికి సభ్యులు ఉన్నారు, ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అనుభవం ఉండే శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్ట్ కూడా మీరు చూస్తే అందరికీ
అత్యవసరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే ఏ పని జరగాలన్నా పవర్ లేకపోతే జరిగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు 2 నిమిషాల్లో కరెంట్ ఆఫ్ అయితే ఇక్కడ మనం కూర్చోకుండా బయటకు వెళ్తాం. ఆ పరిస్థితి నిజ జీవితంలో విద్యుత్ వినియోగం అనేది చాలా కీలకం. ఎక్కడైనా సరే తలసరి వినియోగం బట్టే ఆ రాష్ట్ర దేశ అభివృద్ధి అంచనా వేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈరోజు ఇంధన రంగంలో, విద్యుత్ శక్తి రంగంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. నా ఒక మాటలో చెప్పాలంటే నాకు అవకాశం వచ్చింది. 30 ఏళ్లకు మునుపు వ్యవస్థను చూశాను. ఈరోజు మళ్ళీ వ్యవస్థను చూస్తున్నాను. ఈ కీలకమైన వ్యవస్థ పైన వివిధ రంగాల్లో జరిగినటువంటి విషయాలు కూడా మనం సమీక్ష చేసుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు దిశ మాకు ఒకప్పుడు నార్ల తాతారావు ఉండేవాడు హైదరాబాద్. కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మాకు పంప్ సెట్ కావాలి, చిన్న చిన్న విషయాలు అడిగేవారు. దానికి ఆ రోజుట్లో మనం చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ప్రగాఢంగా. ఇదే అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఈ సీజన్లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడూ మార్చిలో వస్తాయి. మార్చిలో అగ్రికల్చర్ పీక్ వస్తుంది. ఆ సమయంలోగా నీళ్లు లేకపోతే పొట్ట మీదకి వచ్చిన వరి ఎండిపోతుంది. ఇంకక్కడి నుంచి హార్ట్ బర్నింగ్ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి రైతుల్లో. మాకు నర్రా రాఘవరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం. ఆయన నల్గొండ నుంచి మనుషుల తోలుకొచ్చేవాడు. మేము అసెంబ్లీలో ఉంటాం, వాళ్ళు విద్యుత్ సౌదా ఎక్కడైతే మీకు ఐడియా ఉంది సోమాజిగూడలో పెద్ద గొడవలు జరిగేది. ఒక స్టేజ్కి ఎంత ప్రెషర్ ఉందంటే నేను ముఖ్యమంత్రిగా వీళ్ళు చేసే గొడవలను నిన్నాక నేరుగా అసెంబ్లీ అడ్జర్న్ చేసి నేరుగా హెలికాప్టర్ వేసుకొని పొలాల్లో ఎండిపోయిన పొలాలు చూసి మళ్ళా వచ్చి అసెంబ్లీలో సమాధానం చెప్పిన రోజులు. ఒక జవాబుదారితనం ఇక్కడుండే ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి అధ్యక్ష, కరెంట్ అనేది ఒక నిత్యావసరం, అందరికి అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని. ఎప్పుడో కరెంట్ వచ్చేది, ఇమ్మీడియట్గా సైరన్ కొట్టేట అందరూ పరిగెత్తేవాళ్ళు. ఎందుకో మోటార్లు వేయడానికి. వీళ్ళందరూ మోటార్లు ఆన్ చేసేవాళ్ళు, సగం కాలిపోయేటివి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయేటివి. నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది. 2011-12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను. దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని చలిమంట వేసుకుంటున్నారు. జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని, సార్ చాలా బాధ ఉంది మాకు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు ఒక కుర్రాడు, సార్ నువ్వేం చేస్తావు? ఆయన కుర్రాడు బాబు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏంటా ఎందుకు వచ్చావు అన్నాడు. సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను. నేను ఇది మా గ్రామం బల్లేకల్ గ్రామము. నేను మాజీ సర్పంచ్, మరి డీలరు, సర్పంచ్, మా గ్రామ పెద్దలు అందరి తరఫున మాజీ ఎంపీటీ శివయ్య,
అందరి తరపున మా గ్రామము నుంచి తెలియజేయడం ఏమనగా పూర్వకాలం నుంచి పెద్దల నుంచి ఒక బ్రహ్మ ఉత్సవాలు బంగారమ్మ తల్లిది కుంభ మేళాలతోన జరుపుకుంటున్నాము. అదే విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి 9 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటాం అందరూ ఐక్యంగా. మరి బంగారమ్మ గుడి ఈ సంవత్సరం కొత్తగా నిర్మాణం శిల్పితోన జరిగింది. దాని కొరకే అమ్మవారు కూడా 50 లక్షలతోన కొత్త అమ్మవారిని చేపించినాము. గుడిలోన అమ్మవారు కొత్త గుడి చేపించినందుకు ఈ సంవత్సరము దేవర ఉత్సవం జరుపుకుంటున్నాము. మా గ్రామంలో చిన్నలు పెద్దలు రైతులు అందరూ ఏ కొస్తులుగా అందరికీ ఏ మాత్రము ఏ పొరపాట్లు జరగకుండా ఉండగా గ్రామ పెద్దలుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినామని తెలియజేస్తున్నాం. గత రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే గ్రామ పెద్దల ఆధ్వర్యంలోన మరి మన నాయకుల అండదండాలతోన ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద తమ్ములము ఎస్ఐ సారు తరపున మేము ఈ యొక్క కార్యక్రమాల్ని సహకరించి జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాం. నా పేరు నరసింహులు, ఎక్స్ సర్పంచ్ బల్లేకల్.